సిక్కోలు జిల్లా రథసప్తమి వేడుకలకు అంతా అర్థమైంది. ప్రోగ్రామ్ ఆర్గనైజర్ శ్రీధర్ బీబీఎస్ న్యూస్ కి తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో దాదాపుగా 80 స్టాల్స్ ప్రజలకు అందుబాటులో ఉంచాం. సిక్కోలు జిల్లా రథసప్తమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ప్రోగ్రామ్ ఆర్గనైజర్ శ్రీధర్ బీబీఎస్ న్యూస్ కి తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో దాదాపుగా 80 స్టాల్స్ ప్రజలకు అందుబాటులో ఉంచాం. అదేవిధంగా జబర్దస్త్ కళాకారులచే కల్చరల్, ఈరోజు పల్సర్ బైక్ ఝాన్సీ ప్రోగ్రాం ఉంటుంది. లేజర్ షో, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వస్తున్నారని అన్నారు. ప్రజలు చూసేందుకు 4 నుంచి 5 లక్షల వరకు ఈ స్టేడియం వద్దకు వస్తారని, అందుకు తగ్గ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీధర్ బీబీఎస్ న్యూస్ కి తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి లైవ్ లో అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ బద్రి. సిక్కోలు జిల్లా రథసప్త వేడుకలకి అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతుంది జిల్లా యంత్రాంగం. అయితే ఈ నేపథ్యంలో కేఆర్ స్టేడియం, కోడి రామ్మూర్తి స్టేడియంలో ప్రస్తుతానికి దాదాపుగా 70 స్టాల్స్తో ప్రజల్ని ఆకర్షించుకుంటుందని చూడొచ్చు. మనం ప్రస్తుతానికి విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఇది దాదాపుగా ప్రస్తుతానికి ఈ 70 స్టాల్సే ఉన్నాయి. అంటే రేపటికి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జిల్లాలో ఉన్న దాదాపుగా 6 నుంచి 7 లక్షల వరకు క్రౌడ్ అయితే వస్తుందని అంచనాలు వేస్తుంది ప్రస్తుతానికి సిబ్బంది, అంటే ప్రభుత్వ యంత్రాంగం. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇక్కడ ఆర్గనైజింగ్ సంబంధించిన పూర్తిగా ఏ ఆర్గనైజింగ్ అంటే ఏ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు ఆర్గనైజింగ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటుంది. చెప్పండి సార్, శ్రీకాకుళం జిల్లా రావడానికి ఎంత సంతోషం, హైదరాబాద్ నుంచి ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏ ఈవెంట్స్ ఇక్కడ మనం కొత్తగా పెట్టుకోవాలి? ఓకే, నమస్తే అండి, నా పేరు శ్రీధర్. సో తను నా పార్ట్నర్ ప్రియా గారు. మేము శ్రీ గారితో కంబైన్ అయ్యి ఈ ఈవెంట్ చేస్తున్నాము. ఈ ఈవెంట్ మాకు ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలాగే రామ్మోహన్ నాయుడు గారికి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది రథసప్తమి 2026 భాగంగా మనం ఇక్కడ ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. మొట్టమొదటిగా రేపు నుండి కండక్టర్ ఝాన్సీ గారి ప్రోగ్రాము, గోరంట వెంకన్న గారి ప్రోగ్రామ్ ఉంటుంది. ఆది శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో, సాయి కుమార్ గారు ఉన్నారు, ఆయన ప్రోగ్రామ్ ఉంటుంది. అలాగే సాయి కుమార్ గారి యాంకరింగ్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. దాని తర్వాత మనకి 24th నైట్ బ్లాక్ బస్టర్ అండి, తమన్ గారు వస్తున్నారు. మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ ఉంది, తమన్ గారు వస్తున్నారు. సో అలాగే డీ పర్ఫార్మెన్స్, జబర్దస్త్ టీమ్స్ కూడా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ మనము లాస్ట్ ఇయర్ 4 lakhs వరకు వచ్చారు. ఈ ఇయర్ 5 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనము క్రౌడ్ని. అలాగే స్టాల్స్ మనం 70 స్టాల్స్ వేసేసాము ఇప్పటికీ. కానీ ఆ స్టాల్స్ సరిపోలేక మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఇంకో 20 స్టాల్స్ ఎక్స్టెండ్ చేయగలుగుతున్నామండి. సో ఈ క్రౌడ్ వస్తున్నారు. శ్రీకాకుళంలో మంచి రెస్పాన్స్ ఉంది. మేము ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా శ్రీకాకుళంలో ఇంత రెస్పాన్స్ అయితే మేము ఎక్కడ చూడలేదు. సో చాలా బాగుంది. ప్రోగ్రామ్స్ కల్చరల్ యాక్టివ్ స్టార్ట్ కాకముందే చూస్తున్నారు కదా, క్రౌడ్ మొత్తం స్టాల్స్ దగ్గర ఎక్కువ ఉన్నారండి. సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క దాదాపుగా వచ్చిన క్రౌడ్ అందరూ కూడా దానికి నిర్వహించడానికి పోలీస్ శాఖ కూడా చాలా సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎవరిని కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, మేడం. అసలు ఏంటి మేడం, హైదరాబాద్ నుంచి ఇలా శ్రీకాకుళం జిల్లాకి ప్రతి ఒక్క ఈవెంట్ని తేడానికి ప్రధానంగా మీరు కృషి చేశారంటున్నారు. అసలు ఏంటి అసలు? సార్, యాక్చువల్లీ మాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చాను, చాలా థ్యాంక్ యూ అండి. అసలు మేము కూడా అనుకోలేదు, కానీ ఎంత హ్యాపీ ఉందంటే అసలు స్టాల్స్ పరంగా మాకు ఇక్కడ శ్రీకాకుళంలో చాలా మంచి రెస్పాన్స్ అండి. అండ్ ఇక్కడ మీరు స్టాల్స్ చూసుకుంటే ప్రతి జిల్లా ఉన్నారు, ఇంకా స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారండి. మనకి బెంగాలీ వాళ్ళు ఉన్నారు, జైపూర్ వాళ్ళు ఉన్నారు, సౌత్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్క చిన్న గ్రామం వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తూ ఇలా ఉంది. అండ్ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఎక్స్పెక్టింగ్ ఒక 5 lakhs దానికన్నా ఎక్కువ అవుతుంది అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. అంటే గతంలో చూసుకుంటే ఈఏ స్టేడియంలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు మీరు, అప్పుడు హెవీ క్రౌడ్ని మీరు నిర్వహించలేరు. ఈసారి ఎలా ఉంటుంది అనుభవం? సార్ చెప్తారు. ఇక్కడ ఏంటంటే పోలీస్ వారి సహకారంతో చిన్న బ్యారికేడ్స్ పెడుతున్నామండి. లాస్ట్ టైం కన్నా ఎక్కువ క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం తీసుకుంటున్నాము. నిన్న ఎస్పీ గారు వచ్చి వెళ్ళారు, డిఎస్పీ గారు వచ్చారు, నిన్న చూశారు, కలెక్టర్ గారు కూడా రౌండ్ చూశారు. సో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేస్తున్నాం. చూస్తున్నాం కదా, బ్యారికేడ్స్ అవన్నీ కొంచెం హైట్లో పెడుతున్నాం అనమాట. ఎవరు ఇది కాకుండా ఉండడానికి హైట్లో పెడుతున్నాము, స్టాండర్డ్ పెడుతున్నాము. సో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం పోలీస్ వారి డిపార్ట్మెంట్ సహకారం చాలా ఉందండి. వాళ్ళు కంపల్సరీ మేనేజ్ తీసుకుంటున్నారు. మేము కూడా వాళ్ళ జిల్లా యంత్రాంగం మీరు సెక్యూరిటీగా ఎంతమందిని మీరు ఫోర్స్ అడిగారు? అసలు సరిపోతుందా ఇక్కడికి వచ్చిన ప్రస్తుతానికి పీపుల్కి కంట్రోల్ చేయడానికి?
సరిపోతుందండి. మనం జిల్లా యంత్రాంగం అడిగామనుకో 100 మెంబర్స్ పోలీసులు ఉండమని చెప్పాము డిప్లాయ్మెంట్. వాళ్ళు 100 కన్నా 120 మెంబర్స్ 150 మెంబర్స్ కూడా ఇస్తున్నారు. ప్రతిరోజు పోలీస్ వాళ్ళు మనకి ఇక్కడ కంపల్సరీ అంటే తమన్ ప్రోగ్రామ్ రోజు ఇంకెక్కువ రావచ్చు. ప్రతిరోజు అయితే మినిమం 100 to 120 మెంబర్స్ పోలీస్ వాళ్ళు పహారా కాస్తున్నారు మనకి సెక్యూరిటీ వైజ్. మొత్తం మీద చూసుకుంటే రేపటికి జబర్దస్త్ సంబంధించిన ఆర్పి అదేవిధంగా మిగతా టీం అంతా కూడా రేపు ఈ శ్రీకాకుళం జిల్లాలో అలరించున్నారు. అయితే ప్రస్తుతానికి రథసప్త వేడుకలకు అయితే సిక్కోలు జిల్లా అంతా కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే ఎటు చూసిన ఆ రంగులమయంగా విద్యుత్ దీపాలు, అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్డుని కూడా అంటే చాలా నీట్గా ఎక్కడ చూసినా గ్రీన్ మ్యాట్ లాగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి తోడు ఇక్కడ చూసుకుంటే సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన చిన్నపిల్లలకు సంబంధించిన ఆట విడిపి కోసం వాళ్ళకి స్టాల్స్ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఏదైతేనప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా 2025 రథసప్త వేడుకలకి రేపటికి నుంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా అంటే ఈ యొక్క స్టేడియంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అయితే పర్యాటకులు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ ఈ యొక్క ఆర్గనైజింగ్ సంబంధించిన పూర్తి ఏర్పాట్లు మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి ప్రశాంతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేందుకు మేము అంత పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆర్గనైజింగ్ సంబంధించిన చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. జస్ట్ ప్రవీణ్ కుమార్ వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.